నర్సపేట మండలం జొన్నలగడ్డ గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో గత 11 ఏళ్లుగా శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో భవ్యంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం రోజున పోలేరమ్మ తల్లి 7వ రోజు లక్ష్మీదేవి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే దీపోత్సవంలో శివలింగాకార దీపాలతో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. రోజు పొద్దున బాలపూజ, కుంకుమ పూజ, అభిషేకాలతో ప్రత్యేక పూజల్ని జరిపారు. అలంకరణలో వైభవంగా వెలిసిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మన జొన్నలగడ్డలోని గ్రామదేవత పోలేరమ్మ తల్లి 11వ శరణవరాత్రులు చేస్తున్నాము. 7వ రోజు అమ్మవారి ధనలక్ష్మి అలంకారంతో దర్శనమిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి విశేషంగా కుంకుమ పూజలో ధనలక్ష్మి పూజలు, అలానే బాల పూజలు, అభిషేక కార్యక్రమాలు, సాయంత్రం విశేషంగా 4ంటికే దీపోత్సవం కార్యక్రమం జరుపుకున్నాము. అలానే మళ్ళీ సువాసిని పూజ, హారతి, మంత్రపుష్పాలు చాలా వైభవంగా చేసుకుంటున్నాము. రేపు మూలా నక్షత్రము, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ యొక్క పోలేరమ్మ గుడి ప్రతి సంవత్సరము జనాలు పెరుగుతూ అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు భక్తులందరూ. ఈ యొక్క కార్యక్రమాల్లో ఈరోజు దీపోత్సవానికి అయ్యప్ప, వారి ధర్మపత్ని శైలజ దంపతులు ఈ కార్యక్రమంలో భక్తి ఉత్సాహంతో పాల్గొన్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం విధంగా పాల్గొంటూ ఉన్నారు. అలానే భక్తులందరూ తమ శక్తి కొలది ఏదో రకంగా పాల్గొంటూ అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. పొద్దున ఉదయం నుంచి కొంతమంది కుర్రవాళ్ళు అందరూ భక్తులందరూ కలిసి ఒక 10 లక్షల రూపాయలు ధనంతో అలంకారంగా అమ్మవారికి అలంకారంగా ఉంచారు. అలానే ప్రతి సంవత్సరం ఇలానే అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ ఊళ్ళో కుర్రవాళ్ళందరూ కూరగాయల అలంకారానికి కానీ, గుచ్చడం కానీ, ధనలక్ష్మి పూజకు కానీ అందరూ ఉత్సాహంగా అందరూ సహాయం చేసి ఈ అలంకారానికి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా సహకరిస్తున్నారు.